ఎన్డీఏతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్ని బీజేపీ వేధిస్తోందా? చిన్న సంఘటన జరిగినా పెద్ద ఇష్యూ చేస్తోందా? కోల్కతాలో అత్యాచారం జరిగితే మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి మహారాష్ట్రలో 2 4 ఏళ్ల చిన్నారులు అత్యాచారానికి గురైతే ఆ రాష్ట్ర సీఎంపై ఎవరూ మాట్లాడడం లేదెందుకు? కాస్టింగ్ కౌచ్ లేని ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. కానీ కేరళనే ఇప్పుడు అందరూ టార్గెట్ చేస్తున్నారు ఎందుకు? మహారాష్ట్ర బద్లాపూర్లో 2 4 ఏళ్లు 6 ఏళ్లు వయసుండే చిన్నారులపై అత్యాచారం. వారిపై స్కూల్ స్వీపరే అత్యాచారానికి తెగపడ్డాడు. దీనిపై వేలాది మంది రోడ్డెక్కి రచ్చ చేశారు. నిరసనకారులు పాఠశాలపై రాళ్లు రువ్వి లోపలికి ప్రవేశించి స్కూల్ ప్రాపర్టీని పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. నిరసనకారులు స్కూల్ తగలబెట్టే ప్రయత్నం చేశారు. బద్లాపూర్లో స్కూల్ విధ్వంస దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వేల సంఖ్యలో నిరసనకారులు రైల్వే ట్రాక్స్ మీదకు చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనలో భాగస్వాములయ్యారు. ఎంత అమానుషానికి పాల్పడిన దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని, ఉరి తీసేంత వరకు ఊరుకునే ప్రసక్తే లేదని నిరసనకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిట్ ను ఏర్పాటు చేశామని, బాధ్యులను వదిలిపెట్టే సమస్య లేదని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చెప్పారు. అయితే ఈ బద్లాపూర్ ఘటనకు కోల్కతా హత్యాచారం స్థాయిలో జాతీయ మీడియా ప్రాధాన్యతనివ్వలేదు. ఏక్నాథ్ షిండే రాజీనామాను ఎవరూ కోరలేదు. బెంగాల్ విషయంలోలా రాష్ట్రపతికి గవర్నర్ నివేదికలేమీ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు సుమోటో విచారణ కూడా లేదు. ఎందుకంటే ఇది ఎన్డీఏ పాలిత రాష్ట్రం కాబట్టి. బెంగాల్లో హత్యాచారం జరిగితే అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా రాష్ట్రపతికి బెంగాల్ గవర్నర్ నివేదిక ఇస్తూ శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. బద్లాపూర్లో ఎఫ్ఐఆర్ కూడా ఫిర్యాదు చేసిన 12 గంటల తర్వాత నమోదు చేసినా ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించలేదు. మరి మహారాష్ట్రలో ఉన్న బద్లాపూర్లో 2 4 ఏళ్ల చిన్నారులపై అత్యాచారం జరిగింది. మరి దాన్ని ఎందుకు హైలైట్ చేయడం లేదు? నేషనల్ ఇష్యూ చేయట్లేదు. మహారాష్ట్ర సీఎం రాజీనామా చేయాలని ఎందుకు కోరట్లేదు? బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఒక రకమైన న్యాయం, బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలకి ఒక రకమైన న్యాయమా? చట్టం ఎవరికి చుట్టం కాదు అంటారు. న్యాయం ఎప్పుడు పరస్పరంగా ఉండాలి. మహిళకి రక్షణ కల్పించడంలో రాష్ట్రాలు ఎంతైతే విఫలమయ్యాయో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే విఫలమైంది. అటు మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఉందని జస్టిస్ హేమ కమిటీ 2019లోనే ప్రభుత్వానికి నివేదిక అందించింది. అది ఇప్పుడు బయటకొచ్చింది. ఇది ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ ఉండేదే అయినా ఎన్డీఏతర పార్టీ కేరళలో అధికారంలో ఉండటం వల్లే బయటకొచ్చిందని భావిస్తున్నారు. ఎవరో ఆకాశ రామన్నలు లేఖలు రాస్తేనే కర్ణాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య ప్రాసిక్యూషన్ కు పర్మిషన్ ఇచ్చారు కేరళ గవర్నర్ గెహ్లట్. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని సిద్దరామయ్య, విపక్షాలతో బీజేపీ ఆటలాడుకుంటోందని మమతా బెనర్జీ విమర్శించారు. కేరళ బెంగాల్లో పాగా వేయాలని ప్రయత్నించి బీజేపీ విఫలమైంది. ఇవాళ నేషనల్ ఉమెన్ కమిషన్ కి వాళ్ళ రాష్ట్రాలకి సంబంధించిన దగ్గర ఇవాళ ఇన్సిడెంట్ జరిగితే ఆమెకి గుర్తురాదు, కానీ ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి గుర్తుకొస్తుంది. ఇదే మహారాష్ట్రలో 4 నెలల ఆడపిల్లల పైన, చిన్నారుల పైన అత్యాచారం చేస్తే ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ సీఎం అక్కడ మరి ఎందుకు రిజైన్ చేయమని ఎందుకు అడుగుతలేరు? మీరు అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మీరు సైలెంట్ గా ఉన్నారని అడుగుతున్నారు. కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా మహిళల యొక్క ఆడబిడ్డల పైన జరిగేటువంటి అత్యాచారాల పట్ల ఒక నియమ నిబద్ధతోనో ఒక చిత్తశుద్ధితోనో ముందుకు రండి అని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇవాళ మమతా బెనర్జీ ఒక మహిళ అయ్యింది కూడా, ఆమె ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆమె దగ్గర ఆమె ఫెయిల్ అయినట్టుగా ఇవాళ ఒప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రంలో బీజేపీకి గిట్టని ప్రభుత్వం ఉంటే ఏమాత్రం ఆరోపణలు వచ్చినా దారిలోకి తెచ్చుకునేందుకు సీబీఐ, ఈడీని బూచీగా చూపి బెదిరిస్తోంది బీజేపీ. మాట వినని కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లాంటి సీఎంలను జైలుకు పంపిస్తోంది. పలు ప్రాంతీయ పార్టీలను వేధించడం, కేసులతో భయపెట్టడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్యని విశ్లేషకులు చెబుతున్నారు.